హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినా నేనైతే. అండ్ బజ్జు వచ్చేసి ఫ్రెష్ అయింది, జస్ట్ స్కిన్ కేర్ చేసుకుంటుంది అంతే. సో తను వస్తుంది ఒక 2 minutes అంతే. ఓకే, ఇప్పుడే ఫ్రెష్ అయ్యాం కాబట్టి కాఫీ తాగుదాం ఫస్ట్. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 8 అవుతుంది కాబట్టి కాఫీ తాగేసి తర్వాత రెడీ అవ్వాలి. చెప్పాము కదా షూట్ ఉందనేసి, సో షూట్ కోసం అయితే రెడీ అవ్వాలి. గుడ్ మార్నింగ్ గాయ్స్. మస్తు చలి పెట్టింది గాయ్స్ నైట్. అసలు ఫుల్ వర్షం అంటే మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యి నైట్ అంతా ఎట్లా అంటే ఇక కాసేపట్ల అంటే ఫుల్ వర్షం పడింది. సో దానికోసం చలి పెట్టింది, చలికి కూడా నిద్ర పట్టలేదు. కాసేపు అట్లా వెయిట్ చేసి మెల్లిగా పడుకున్నాము. అదేందో ఏంటంటే నాకు ఒకటి ఉంది, రేపు ఏదైనా ప్రోగ్రామ్ దానికి ఇవాళ నిద్ర పట్టదు. కొంచెం ఆ రోజు పడుకున్న దానికంటే కొంచెం తక్కువనే పడుకుంటా. ఓకే, ఇప్పుడు మనకి కాల్ వచ్చింది, మాట్లాడినాము. ఏంటంటే ఇంకో 40 minutes అక్కడికి వెళ్తే రమ్మని చెప్పేసి అన్నారు. సో మనం 40 minutesలో రెడీ అయిపోవాలి, వెళ్ళిపోవాలి. ఇది మార్నింగ్ లేచుతో టెన్షన్ ఉంది మాకైతే. సో ఇప్పుడైతే ఫాస్ట్ కాఫీ తాగేసి బేసిక్ మేకప్ వేసుకుందాం అనుకుంటున్నాము. సో అదేం చేసుకుంటామని చెప్పేసి కూడా చూపిస్తాం. మనం కాఫీ తాగేసిన తర్వాత ఫాస్ట్ అయితే రెడీ అయిపోదాము. బేసిక్ మన స్కిన్ కేర్ అయితే చేసుకున్నాం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. సో మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ ఏదైతే మనం మేకప్ వేసుకుందాం అనుకుంటున్నామో అదే వేసుకుందాము. జస్ట్ సింపుల్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మన కాఫీ వచ్చేసింది. అండ్ రోజు ఈ టైంకి అయితే ఎడిట్ చేసుకుంటూ ఉండేదాన్ని, బట్ ఇవాళ అంత టైం లేదు. కొంచెం ఫాస్ట్గా చేస్తే మాత్రం దీంట్లో వీడియోస్ ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు లేకపోతే అన్నీ మెల్లిగా పెండింగ్ పడుతూ ఉంటాయి. ఓకే, ఇవాళ తొందరగా వచ్చేద్దాం, ఫస్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకోండి. ఇప్పుడైతే రెడీ అయిపోదాం. ఇప్పుడైతే ప్రైమర్తో స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అయితే 2 అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ప్రైమర్ పెట్టుకుంటున్నాను ఇన్సైడ్. ఓకే, 2% నియాసినమైడ్ హై కవరేజ్ ఫౌండేషన్ ఇది ఉంటుంది కదా, ఇదైతే యూజ్ చేస్తున్నాను నేను. దీనికి మనకి SPF కూడా ఉంటుంది 40. ఆల్రెడీ నేను SPF 50 యూజ్ చేస్తున్నాను. మరి ఇప్పుడు అవసరమా లేకపోతే నార్మల్ బీబీ క్రీమ్తో వెళ్దామా అని చెప్పేసి చూస్తున్నా. మనం ఎక్కడికి బయటకు వెళ్ళేది లేదు, జస్ట్ లోపల షాప్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఓకే బీబీ క్రీమ్కి అయితే వెళ్ళిపోయాను. ఆల్రెడీ నేను సన్ స్క్రీన్ ఆమెతో పెట్టుకున్నా. సో బేసిక్ మేకప్ అయితే వేసుకుందాం అనుకుంటున్నా. హాయ్ గాయ్స్, మళ్ళీ హాయ్ అంటే నాకు అర్థం కాదు. ఓకే, మేమైతే చెప్పినాం కదా ఇట్లా వర్క్ ఉంది, బయటకు వచ్చేది అని చెప్పి. ఇంకా మనకి టైం అయితే పట్టవచ్చు, నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా 1/2 hour అయితే పడుతుంది వచ్చింది. ఇప్పుడు కాఫీ కాదు టీ అయితే తీసుకురామని చెప్పాము. అంటే ఇక్కడ టీ అవైలబుల్ ఉంటుంది. సో టీ తాగుదామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాము. అండ్ కాసేపు అయిన తర్వాత మనకైతే షూట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎంతో ఫాస్ట్ చేసినా కూడా కొంచెం లేట్ అవుతుంది. సో ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేయడానికి వెళ్ళి రిలీజ్ చేసుకోవాలి, ఒక వ్లాగ్ అయితే తీసి పెట్టాలి. ఓకే గైస్, మనం ఇప్పుడు రమ్మని చెప్తున్నాను. మొత్తం 14 reels చేయాలంటే ఇప్పుడు 14 reels చేద్దాము. చూద్దాం ఎలా అవుతుందో ఏంటో. మధ్యలో శారీస్ చాలా బాగున్నాయి. కస్టమర్స్ కూడా చాలా మంది. అంటే మేము అంతకుముందు వచ్చిన తక్కువ మంది చాలా బాగా చూద్దాం. ఇది ఎవరు పడుతుంది. వాళ్ళ వచ్చే వీడియోస్ అని మనకి చాలా మస్తు సందర్భంగా అయితే చేసి ఆపర్చునిటీ వస్తున్నాము. ఓకే, వెయిట్ చేయండి, మీరు బ్లాగ్ అయితే చూడండి. ఓకే గాయ్స్, మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 4 అవుతుంది. మేము మార్నింగ్ వెళ్ళింది 11కి ఆ టైంకి అయితే వెళ్ళినాము. ఇప్పుడు టైం 4 అవుతుంది. సో 4 ఇప్పుడు ఇందాక ఒక జస్ట్ 5 minutes అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. కొంచెం 4 పెట్టేస్తాం.
చాలా అలసిపోయాము అండ్ ఇప్పుడైతే మంచి కాఫీ తాగుదామని చెప్పేసి అయితే పెట్టుకుంటున్నాము. అయిపోయింది కథ అయిపోయింది. నాన్ స్టాప్ దగ్గర 3 hours అనుకుంటా నిలబడే ఉంది. అది చెప్పాలి ఇది చెప్పాలి. సో 3 hours అయితే నిలబడే ఉన్నాం. మార్నింగ్ కాఫీ తాగినాం, టిఫిన్ కూడా చేయలేదు అండ్ మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు. ఇప్పుడైతే ఫస్ట్ కాఫీ తాగుతున్నాం ఎందుకంటే కొంచెం అలా బరువు ఎక్కువ. ఈ ఫస్ట్ గెటప్ చేంజ్ చేయాలి. పొద్దున్న నుంచి ఇదే గెటప్ తిరిగి అయిపోయింది కదా. సో 3 to 4 hours స్టాండింగ్ లోనే ఉన్నాము. ఇలాంటి వీడియో అయితే కొంచెం కూడా ఎడిట్ చేయలేదండి. మరి 0.1% కూడా నేను దాన్ని ముట్టుకోలేదు. నాకు తెలిసి వాళ్ళ వీడియో అయితే కొంచెం షార్ట్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓకే ఇట్స్ ఓకే. ఈ కొంచెం ఇవాళ బిజీ ఉండడం వల్ల అలా జరిగింది. మొత్తం మెస్సీ ఎక్కడెక్కడనే పడేసి వెళ్ళిపోయినాం. మేమైతే అన్ని సదరాలి. ఓకే ఇప్పుడైతే చేంజ్ చేసుకున్న తర్వాత కలుద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కూర్చొని మంచిగా ఫేస్ మీద ఫస్ట్ ఫేస్ అయితే క్లీన్ చేసుకోవాలి కదా. గైస్ ఇక్కడ రారా కాసేపు మనం వీడియోస్ అయితే ఎడిట్ చేద్దాం రా నన్ను అప్పటి నుంచి పిలుస్తున్నా. యాక్చువల్గా నాకు డాటా కూడా రావట్లేదు. ఏమైనా చూద్దామన్నా కూడా నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది. సో డాటా కూడా నా దగ్గర లేదు కదా. రారా ఒకసారి అంటే ఇప్పుడు వచ్చింది బయటికి. మళ్ళీ ఏమంటుంది ఇది తిరిగి వచ్చింది. బండి పోతాను చూడండి మెల్లమెల్లగా. నిద్ర వస్తా. టైం ఇప్పుడు ఎంత 6 అనుకుంటా. మేబీ 6 అయితే నిద్ర రావద్దా? నిద్ర రావద్దని ఏం లేదు. నాకు టైం పాస్ అయితే లేదు ఇక్కడ. నేను ఇక్కడ నార్మల్గా అప్పటి నుంచి కూర్చొని ఇదేంది బ్లాగ్ అయితే ఒకసారి చూస్తున్నా. నేను మార్నింగ్ నుంచి అయితే చూడలేదు అంటే అప్లోడ్ అయిన తర్వాత. సో ఇప్పుడే చూస్తున్నా ఇలా వచ్చింది ఏంటిదని చెప్పేసి. గ్యాస్ ఒక చిన్న మిస్టేక్ అయిపోయింది. మిస్టేక్ కాదు, రేపు పడాల్సిన వీడియో అయితే మొత్తం డిలీట్ అయిపోయింది. అసలు ఈ ఫోల్డర్లో నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టినా. వచ్చి చూస్తే మొత్తం ఎందుకో అసలు ఆ వీడియో కనిపించట్లేదు. ఎటు పోయిందో ఏమో. ఇప్పుడు మళ్ళీ చేయాలి ఆ వీడియో. యాక్చువల్గా నేను రేపు పడే వీడియో అంటే రేపు ఏదైతే పెట్టబోతున్నాను వీడియో ఆ వీడియో అయితే రెడీగానే ఉంది. నెక్స్ట్ నేను ఏదైతే నెక్స్ట్ డే పడాల్సిన వీడియో ఇప్పుడు ఎడిట్ చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే రేపు పెట్టాల్సింది ఎడిట్ చేయాల్సి వస్తుంది. అసలు ఎట్టుపోయిందో ఏమో అర్థం కావట్లేదు. చాలాసేపు అవుతుంది అసలు. ఇది మన సిస్టమ్ కూడా సపోర్ట్ చేయట్లేదు ఎందుకు ఏమో తెలియట్లేదు. ఓకే ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్గా ఎడిట్ చేసేసిన తర్వాత కలుస్తా. అండ్ ఇప్పుడు వంట చేసుకోవాలి. చిన్న వేసి కావచ్చు మేబీ. నేనైతే ఇప్పుడు మ్యాక్సిమం అది ఇక్కడే కూర్చుంటాను ఇది కంప్లీట్ అయ్యేంత వరకు. అయిపోయిన తర్వాత మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేద్దాము. ఓకే కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. ఇట్స్ ఓకే చేసేద్దాము. ఇప్పుడే పడుకొని లేచిన బజ్జు వచ్చేసి ఎడిటింగ్ చేస్తుంది. గైస్ మనం బాగా జరిగింది ఇక్కడ. ఇంతకుముందే చెప్పిన అన్నీ ఎందుకు మరి అసలు సడన్గా ఇలాంటి మనకి అయితేనే వాళ్ళ ఏంటంటే నార్మల్గా రేపు పెట్టాల్సిన వీడియో అయితే డిలీట్ అయిపోయింది. ఎట్లా అయిపోయిందో ఏమైపోయింది అని చెప్పేసి ఇది మార్నింగ్ నుంచి అసలు సిస్టమే యూజ్ చేయాలి. జస్ట్ వచ్చాం కదా, వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అప్పుడు స్టార్ట్ చేసి యూజ్ చేయడము. అది వెళ్ళిపోయింది వీడియో. మళ్ళీ ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పటి నుంచి మనకి వర్క్ అనేది ఇంకా ఎక్కువ ఉండబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను రేపు చేయాల్సిందంతా ఇప్పుడు చేస్తున్నామని. ఓకే ఇదంతా తర్వాత. కానీ ఇప్పుడు ఏంటి వంట ఈరోజు నేను ఇంకొకటి చేయబోతున్నాను. నన్ను చెప్పని ఈరోజు వంట నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే క్యాప్సికమ్ రైస్ ఇప్పుడు ట్రై చేస్తా. క్యాప్సికమ్ రైసా అంటే క్యాప్సికమ్ రైస్ అంటే క్యాప్సికమ్ ఇంకా మిమ్మేకర్స్ కూడా యాడ్ చేద్దాం. చూద్దాం కదా కొన్ని యాడ్ ప్లీజ్. నువ్వు ఆగు, నువ్వు వెళ్ళిపోయి అయిపోయింది నీ ముచ్చట అయిపోయింది. ఆగు నా ముచ్చట. ఇప్పుడు దాంతోపాటు తమ్నేల్ కూడా ఇప్పుడు మళ్ళీ చేయాలి. సో ఇంత పని ఉంది. అందుకనేసే వంటకి నేను ఒక్కదాన్ని వచ్చి తనను కూడా సతాయించలేదు. ఓకే వచ్చిన లేదు కానీ వర్క్ అంటే అది ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయని చెప్పినా కదా. సో ఎంత 70% అది అయిపోయింది. మిగతా 30% అయితే అయిపోతుంది. సో కొంచెం
ఇటు వద్దామని చెప్పేసి వచ్చేసి ఇవాళ నేను మొత్తమే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు విషయాలకైతే రాలేదు. చిన్న అయితే ఇప్పుడు రైతా చేస్తుంది. అండ్ యాక్చువల్గా మేము ఇవాళ కిచిడి చేసుకున్నాం. ఓకే, మేమైతే కిచిడి చేసుకున్నాం ఇవాళ. సో దానికోసం అని చెప్పేసి కిచిడీలో ఇవాళ స్పెషల్ ఏంటిదంటే క్యాప్సికమ్తో స్పెషల్గా చేసినాం అన్నట్టు. సో చూడాలి, ఫస్ట్ టైం ట్రై చేసినాము. అండ్ ఇప్పుడైతే అదేంటి రైతా చేసేసుకొని తిందాం. కొంచెం లేట్ అవుతుంది బట్ ఓకే. నేను కొంచెం మా వాటర్ తాగుతాను. నేను నిన్న చూపించిన కదా ఆల్రెడీ, నేను ఇప్పుడు కూడా చూపిస్తాను. బాగుంది, నిజంగా బాగుంది, నిజంగా బాగుంది. నోట్లో వేస్తే మెల్ట్ అయిపోతుంది మొత్తం. కొంచెం రైస్ ఈ రైస్కి మాత్రము నార్మల్ రైస్ కాకుండా కొంచెం మెత్తగా చేసుకోండి. అంటే ఒక 0.5 అంతే ఎక్స్ట్రా, కొంచెం ఎక్స్ట్రా చేసుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసేయండి. కొంచెం మంచిగా మెల్ట్ అయిపోతుంది కదా నోట్లో వేస్తే. ఓకే, తిన్న తర్వాత ప్లాన్స్ ఏంటి? అన్నీ ఎడిట్ చేయాలి. ఇక్కడ క్లీన్ చేసేది. ఓకే, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీరు కామెంట్ చేస్తూ ఉండండి, మన వ్లాగ్స్ చూస్తూ ఉండండి. బాయ్ గైస్, మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. బాయ్.